ఇక్కడ రెండు తప్పులు. ఒకటి నిర్లక్ష్యం, ఇంకొకటి నిర్లక్ష్యం. అవును, రెండూ నిర్లక్ష్యాలే. ఎంత అనర్థానికైనా ఆ ఒక్క అలక్ష్యమే కారణం. విధి నిర్వహణలో తీక్షణత లోపించి కళ్ళు మూసుకుని పనిచేస్తున్న పురావస్తు పర్యాటక శాఖలకు ఒక కనువిప్పు కలిగించే చిన్న ప్రయత్నాన్ని ఇవాళ జేడీ చేపట్టింది. తవ్వి తీయాల్సిన చరిత్రను కాలగర్భంలో పాతిపెడుతున్న పాపం పురావస్తు శాఖదైతే దాన్ని అభివృద్ధి పరచకుండా ఖజానాకు ఆదాయం వచ్చే మార్గాన్ని విస్మరిస్తోంది పర్యాటక శాఖ. దొందు దొందే. కర్నూలు జిల్లాలోని కేతవరం మామూలుగా చూసే వాళ్లకు ఇదొక మారుమూల కుగ్రామం. స్పెషాలిటీ అంటూ ఏమీ కనిపించదు. కానీ లోతట్టుకు వెళ్తేనే దీనికున్న చరిత్ర బయటపడుతుంది. తొలి తెలుగువాడి ఆనవాళ్లకు ఈ కేతవరమే వేదికంటే ఆశ్చర్యమేస్తుంది. ఊరు దాటి పొలాల్ని దాటుకుని 2 కిలోమీటర్లు ముందుకెళ్తే చాలు, అక్కడో పురాతత్వ అద్భుతం సాక్షాత్కరిస్తుంది. ఏవో ఎర్రటి గీతలతో రాతి ఫలకాల మీద గీసిన రాతలు కనిపిస్తాయి. పిచ్చి గీతలు అనిపిస్తాయి. కానీ వీటి వయస్సు అక్షరాల 6000 సంవత్సరాలంటే ఆసక్తి కలగకుండా ఉండదు. శిలాయుగం నాటి మనిషి అక్కడి కొండ గుహల్లో బతికేవాడని, చరిత్ర బ్రతికున్నంత కాలం తన ఉనికి బతికుండాలని తాపత్రయపడేవాడని ఆ రాతి రాతల వెనకాల వైపున్న కాయ కష్టమే చెప్తోంది. ఎర్రమట్టి, జంతు కొవ్వు, ఆకు పసర్ల సాయంతో తనదైన లిపికి ఈ విధంగా రూపమిచ్చినా 25 సెంచరీలు దాటాక కూడా అతని ఆనవాళ్లు మాత్రం నిర్లక్ష్యం అవుతూనే ఉన్నాయి. తుంగభద్ర లోయ నాగరికతకు ఈ కేతవరమే మూలమా అన్న మీమాంసగానే మిగిలిపోయింది. ఈ లిపికి తెలుగు భాషతో దగ్గర సంబంధం ఉన్న ఎపిగ్రాఫిస్టుల అనుమానాలు కూడా అనుమానాలుగానే మిగిలిపోయాయి. టోటల్గా ఈ కేతవరం రాక్ పెయింటింగ్స్ నుంచి ఏమీ తేల్చలేకపోయింది మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఈ గుట్టల వెనక కొన్ని గుహలున్న విషయాన్ని కూడా ఎప్పుడూ ఛేదించే ప్రయత్నం జరగలేదు. 7 కొండలు, అన్నవరం, బొర్రా కేవ్స్, గోదావరి బ్రిడ్జ్ మీదుగానే ఎప్పుడూ వోల్వో బస్సుల్ని తిప్పుకునే పర్యాటక శాఖ కూడా ఇక్కడున్న అరుదైన పురాతత్వ క్షేత్రాల్ని చీకట్లోనే దాచిపెట్టేస్తోంది. మన టూరిజం శాఖకు గుణపాఠం చెప్తానంటూ భోపాల్ నుంచి ఒక వెలుగురేఖ ఇటువైపు ప్రసరిస్తోంది. ఒక్కసారి చూసొద్దాం రండి. మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్ శివార్లలోని భీంబెట్కా ప్రాంతం. మన కేతవరం రాతి రాతల కంటే 2000 సంవత్సరాల పూర్వీకమైన గుహలు అక్కడ కనిపించే అద్భుతాలు. 400 స్థావరాల్లో 3000కు పైగా రాతి చిత్రాలు. అక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భద్రమైన హస్తాల్లో అత్యంత క్షేమంగా బాగా అభివృద్ధికి నోచుకుని ఒకంత గర్వంగా కూడా కనిపిస్తాయి. 54 ఏళ్ల వీటిని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిని పద్మశ్రీ పురస్కారం కూడా వరించింది. ఈ భీంబెట్కా గుహలకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు ఉంది. మన కేతవరం చిమ్మ చీకటికి భోపాల్ భీంబెట్కాలోని వెలుగురేఖలకి అస్సలు పొంతనే లేదు. తెలుగు భాష విశ్వవ్యాప్తమైందంటూ పేపర్ల నిండా మొన్నటికి మొన్న చంకలు బాధేసుకున్న మన తెలుగు ప్రభుత్వం తెలుగువాడి పుట్టు పురోత్తరాల్ని వెతికి పట్టే అవకాశాల్ని మాత్రం చేజేతులారా నీళ్ల కొదిలేస్తోంది. మన తెలుగు నేల మీద సింధు నాగరికతకు ముందే అంటే 6000 సంవత్సరాలకు పూర్వమే ఆది మానవుడు రాసుకున్న రాతలున్నాయి. వాటికి వెలుగు ప్రసాదించడం మాత్రం మన వల్ల కాలేదు. భోపాల్కు వెళ్లే ప్రతి టూరిస్ట్ ఐటినరీలోనూ భీంబెట్కా పేరు ఉండే తీరుతుంది. టూరిజం పరంగా భీంబెట్కా ఫైండింగ్స్ నుంచి మధ్యప్రదేశ్ సర్కారు రెవెన్యూ కూడా పొందుతోంది. మన కర్నూలు దగ్గర కేతవరం రాతి గుహల మీద మాత్రం ఎందుకింత సీతకన్ను?
అపురూపమైన వారసత్వ పురా సంపద విశిష్టతను తెలియజేస్తూ ఇప్పటికైనా అక్కడొక శిలాఫలకమైనా ప్రతిష్ఠించాలి. కనీసం కర్నూలుకెళ్లిన ప్రతి వాళ్లకు కేతవరం రాతి గుహల్ని చూసే భాగ్యాన్ని కల్పించాలి. అభివృద్ధి పరిస్తే భీంబెట్కా పురాక్షేత్రం కంటే మన కేతవరం బెటర్గా కనిపించే వీలుంది. సింధు నాగరికతకు ముందే తెలుగువాడు సత్తా చాటిన విషయాన్ని కూడా మిగతా ప్రపంచం తెలుసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. మరుగున పడ్డ తొలి తెలుగు అడుగు జాడలు కాలగర్భంలో కలిసిపోకముందే మనవాళ్లు మేలుకుంటే మంచిది. బుద్ధి తెచ్చుకోవాలంటే ఒక్కసారి భోపాల్ బస్ ఎక్కితే సరిపోతుంది. ప్లీజ్ ట్రై.